ఇక స్టడీ హవర్స్ కు లేటుగా వచ్చిందని విద్యార్థిని హింసించింది ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. దీంతో విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా నాగనూలు గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం అంతారం గ్రామానికి చెందిన ధనుంజయులు తన కుమార్తె యామినిని నాగనూలు కేజీబీవీ పాఠశాలలో చేర్పించారు. 9వ తరగతి చదువుతున్న యామిని ఆదివారం రాత్రి ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి నిర్వహించిన స్టడీ అవర్స్ కు లేటుగా వచ్చిందనే సాకుతో గంటల తరబడి నిల్చోబెట్టారు. కనీసం దాహం వేస్తోంది, నీరు కావాలని అడిగినా, వాష్రూమ్కి వెళ్తానని అడిగినా పట్టించుకోలేదని అసభ్య పదజాలంతో దూషించినట్టు విద్యార్థిని ఆరోపించింది. టీచర్ కళ్యాణి పెట్టిన టార్చర్ తట్టుకోలేక విద్యార్థిని యామిని మనస్తాపం చెంది కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. లేదు చెప్పినా కూడా మేడం వింటలేదు. నేను అప్పటికి ఇంకా వదిలేతాంలే మేడం, ఇంకా అడ్జస్ట్ చేసుకుని ఉంటుంది, అర్థం చేసుకుంటాను అనుకున్నా. అర్థం చేసుకోలేదు మేడం. ఇప్పటికీ ఇంకా దాన్ని ఇంకా పెద్ద పెద్దగా చేసి ఇష్యూ చేసి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది. ఇంకా పేరెంట్స్ చెప్తామంటే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా నాకు అర్థం కాదు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తన కూతురును మానసికంగా హింసించిన ఇంగ్లీష్ టీచర్పై చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఫిర్యాదు చేశారు. తమపై వ్యక్తిగత కక్షను పెంచుకుని తమ కూతురును హింసించిందని టీచర్ కళ్యాణిపై ఆరోపణలు చేసింది విద్యార్థిని తల్లి. ఎగ్జామ్ అయిపోయింది, తోలుకరానికి పోయినా. నేను పోతే డబ్బుల విషయంలో ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను లెక్క అడిగినానని, నేను ఇచ్చినాయని లెక్క చెప్పిన. లెక్క చెప్తే ఆమె అడ్డగోలుగా మాట్లాడితే నేనుండి నువ్వు స్థాయి దాటి మాట్లాడక మేడం, మంచిగా ఉండదు, మర్యాద కాదు అని చెప్పిన. దానివల్ల ఇప్పుడు ఈవెన్ టార్చర్ చేయడం అయింది. అంటే 2 సంవత్సరాల నుంచి పెద్ద వెనికినాక అట్లా చేసింది, కానీ మేము ఉండనులే అని చెప్పేసి వదిలేసినాం అంతే. అయితే నేను మేడం వాళ్ళ దగ్గరికి డౌట్స్ అడడానికి పోయినా. మేడం ఇంగ్లీష్ మీడియం కళ్యాణి మేడం. ఆ మేడం తప్పుగా అర్థం చేసుకొని నన్ను ఇట్లా చాలా ఫోర్స్ చేసింది. అయినా గొడవలు ఎందుకు గురువుతున్నా అని నేను ఊరుకున్నాను. నేను నైట్ మేడము నైట్ డ్యూటీ చేసింది సండే రోజు. ఆ రోజు నేను ఫుడ్ కొంచెం లేట్గా తినడం వల్ల నాకు 3 అవర్స్ పనిష్మెంట్ ఇచ్చింది. అట్లనే నేను ఏమనలే, వాటర్ తాగనిలే, వాష్రూమ్ కొనియలే. నేను ఎంత అడుక్కున్నా మేడం నేను అట్లనే ఫ్యామిలీని తిట్టుతుంది, నేను ఏమనలేదు. ఎట్లా అంటే అట్లా తిట్టినా కూడా నేను ఏడ్చుకుంటున్నా. పిల్లలందరూ మేడం కూర్చోబెట్టానన్నా కూడా కూర్చోబెట్టలేదు సార్. దాంతోనే నేను ఇట్లా చేతి కోసుకున్నాను. ఇంకా పేరెంట్స్ వస్తారు, పేరెంట్స్ ఫోన్ చేసామని ఇన్ఛార్జ్ ఎస్ఓ మేడం గారు చెప్తే నాకు పని ఉంది, నేను 10th క్లాస్ వాళ్ళే పేపర్ దిద్దాలి అని ఇంకా వెళ్ళిపోయింది మేడం. అప్పటి నుంచి లెటర్ కూడా రాలే మేడము, వెళ్ళిపోయింది ఏమంటే మేడం పిలుస్తున్నా కూడా. ఇంకా అప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మనం చూస్తున్నాం ఒక విద్యార్థి అయితే ఇటు టీచర్ టార్చర్ చేసింది అని కూడా ఒక విద్యార్థి ఆత్మహత్యత్నం చేసింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి అసలు హెడ్ మాస్టర్ గానీ ఎవరైనా స్పందించారా స్కూల్ కి సంబంధించి? నగర్ కర్నూలు జిల్లాలో టీచర్ మందలించిందని చెప్పి కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి తాడూరు గ్రామానికి చెందిన ధనంజయులు కుమార్తె యామిని కూడా జిల్లా కేంద్రంలోని నాగర్కర్నూలు కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఇదే క్రమంలో రాత్రి వేళలో నిర్వహించినటువంటి స్టడీ అవర్స్ కు ఎవరైతే 9th క్లాస్ అమ్మాయి ఉందో ఆమె లేట్ గా వచ్చింది యామిని అని చెప్పి కూడా ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి ఆమెను గంటల తరబడి బయటను నిల్చోబెట్టడం, ఆమెను అసభ్య పదజాలంతోనూ దూషించినట్టుగా తెలుస్తుంది. దీంతో యామిని కలత చెంది చేతిపై ఘాట్లు కోసుకోవడంతో పాటు ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మొత్తంగా తమ పైన సొంతంగా కక్ష పెట్టుకొని కక్షపూరితంగానే ఈ విధంగా చేసిందని చెప్పి కూడా ఒకవైపు యామిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తమ కూతురు పట్ల ఈ విధంగా ప్రవర్తించినటువంటి టీచర్ కళ్యాణి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా డీఈఓకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా దీని మీద తగు చర్యలకైతే డీఈఓ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ శంకర్.